బడ్గ అంటే పొలాల అమావాస్య తరువాత తెల్లారి జామున చేసేది. దానికోసం పొలాల రోజున సాయంత్రం అమ్మ వారు కోసం పిండి వంటలతో నైవేద్యం చేస్తారు. దానిని టేకు ఆకులతో చుట్టి ఒక తువాలతో కట్టి దానితో పాటు మరుగోళ్లు ఆట కోసం తెచ్చిన వాటిని దేవుని దగ్గర పెట్టి తెల్లవారుజామున గ్రామ శివారులో ఉన్న అమ్మ దగ్గరికి గ్రామ పటేల్తో పాటు అందరూ అమ్మవారి దగ్గరికి జాగేయి మాతరి జాగేయి అంటూ బయలుదేరుతారు. అలా ఎందుకు అంటారు అంటే శ్రావణమాసంలో ఎక్కువగా జ్వరాలు రోగాలు వస్తాయి, అలాగే పశువులు సైతం చనిపోతాయి. ఇలాంటివి మళ్లీ జరగద్దు అని, ఇక నుంచి ఊరికి మరియు పశువులకు పంటలకు ఎలాంటి కీడు రావద్దని అమ్మవారిని వేడుకొని దండాలు పెట్టి నైవేద్యం పెట్టిన తర్వాత వారు తిని ఇంటికి తిరిగి బయలుదేరుతారు. మళ్లీ సాయంత్రం ఇంట్లో దేవునికి పూజలు చేస్తారు. ఇలా తెచ్చిన పిండి వంటలు ఒకే చోట పెట్టి అందరూ కలిసి మెలిసి ముచ్చట్లాడుతూ నవ్వుతూ నవ్విపిస్తూ ఎంతో ఆనందంగా సంతోషంగా అందరూ వరుసగా కూర్చొని తింటారు. తర్వాత కొన్ని పొదలు చెట్ల ఆకులు తీసుకుంటారు. ఈ రోజు ఏ మొక్క ఆకులు మరియు పొదలు తీసుకున్నా అవి జ్వరాలు వచ్చినప్పుడు, నరదిష్టి తగిలినప్పుడు, చెడు గాలి సోకినప్పుడు వాటిని పొగ పెడితే అన్ని నయం అయితాయని వారు గట్టిగా నమ్ముతారు. क्या था पूरा अंतर लास्ट ना सारी मतलब